సంవత్సరమున జరుగుతున్నటువంటి మార్చి ఏప్రిల్ ఎండలు తీవ్రంగా ఉన్నందున కలెక్టర్ గారికి ప్రత్యేకంగా చెప్తూ ప్రధానంగా ఏమంటే సత్యసాయి జిల్లా వ్యాప్తంగా పల్లెల్లో తాగడానికి నీళ్లు లేక పశువులకు తాగడానికి నీళ్లు దొరకపోవడం వల్ల బోరుబావులు ఎండిపోయి చెరువులు ఎండిపోయి త్రాగునీటి సమస్యతో కానీ పశువులకు నీటి సమస్యతో కానీ చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఎలక్షన్ సమస్యలపైన జిల్లా యంత్రాంగం కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు అవుతున్నారు. ఓ పక్క ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఓ పక్క త్రాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఆ సాగునీటి సమస్య పైన తీర్చాల్సిన సమస్య ఎవరికి ఉందంటే ఒక జిల్లా కలెక్టర్ గారు కానీ, తర్వాత అక్కడ మండల ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం, తర్వాత మండలంలో ఉన్నటువంటి అధికారుల పైన ఉంటుంది. కాబట్టి దీనిపైన ప్రత్యేకంగా కలెక్టర్ గారు దృష్టి పెట్టి ఓ పక్క త్రాగునీటి సమస్య, ఎస్సీ ఎస్టీ కాలనీల్లో తీవ్రంగా త్రాగునీటి సమస్య ఎక్కువ ఉంది, దానిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఓ పక్క రైతులు చెట్లు ఎండిపోతుంటే ట్యాంకర్లతో నీళ్లు తోలుకొని బతికిచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత ఓ పక్క పశువులకు త్రాగునీటి సమస్య, అంటే త్రాగునీటి సమస్య తీర్చాలి, రైతాంగానికి చెట్లు మామిడి మొక్కలు కానీ ఏదైనా ఎండిపోతుంది దానికి తీర్చాలి, ఒక పక్క పశువులకి త్రాగునీటి సమస్య. ఈ సమస్యలన్నింటినీ తీర్చాల్సిన బాధ్యత ఒక కలెక్టర్ మీద ఉంది. కలెక్టర్ గారు ప్రత్యేకంగా చొరవ చూపి ఎక్కడైతే త్రాగునీటి సమస్య తీవ్రంగా అక్కడ తక్షణమే తీర్చాలని చెప్పి కలెక్టర్ గారికి మనవి చేస్తున్నాం. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్న మూమెంట్లో ప్రజలు త్రాగునీటి సమస్య పైన ఎవరిని అడగడానికి కూడా వీలు కాలేదు. ఒక అధికారుల దగ్గర పోతే ఇప్పుడు ఎలక్షన్ మీద ఉన్నారు, అట్లా అడగలేక ఎంతోమంది త్రాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతూ చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రజాప్రతినిధులను ఇప్పుడు ఏమీ మాట్లాడేయట్లేదు. ఇప్పుడు ఎలక్షన్ లోపల త్రాగునీటి సమస్య ఇంకా నెలల పాటు, రేపు నెల 17వ తారీఖు దాకా ఎలక్షన్స్, అంత లోపల ఇంకా పల్లె ప్రాంతాల్లో త్రాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఏర్పడే సమస్య కనపడుతుంది. కాబట్టి ఎక్కడికెక్కడ జిల్లా యంత్రాంగం కావచ్చు, మండల యంత్రాంగం అధికారులు కావచ్చు, ఎక్కడైతే పల్లె ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో త్రాగునీటి సమస్య తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎలక్షన్స్ పక్కన పెట్టినా కూడా ప్రత్యేకంగా అధికారులు త్రాగునీటి సమస్య పైన దృష్టి పెట్టాలని చెప్పి మరొక్కసారి జిల్లా వ్యాప్తంగా త్రాగునీటి సమస్య తీర్చాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ ద్వారా ఒక కలెక్టర్ గారికి కానీ దానికి సంబంధించిన అధికారులు జిల్లా యంత్రాంగానికి మనవి చేస్తున్నాం.